వైఫై కోడలు, హైఫై అత్తగారు. పెళ్లి పందిరి సందడి ముగిసింది. కొత్త కోడలు లావణ్య చేతిలో పాల గ్లాసు పట్టుకుని శోభనం గదిలోకి వెళ్లాల్సిన టైం. కాని ఆమె చేతిలో పాలకు బదులు ల్యాప్టాపుంది. అత్తగారు శారద కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. ఏమే లావణ్యా, అదేంటి చేతిలో పాల గ్లాసెక్కడా? అత్తయ్య, అర్జెంట్ క్లయింట్ కాల్ ఉంది. యుఎస్ వాళ్లు లైన్లో ఉన్నారు. ఈ బగ్ ఫిక్స్ చెయ్యకపోతే ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఓసీ నీ దుంపతెగా! శోభనం గదిలో బగ్గులా? నల్లులున్నాయా ఏంటి? నిన్ననే కదా మంచం దులిపాను. అది నల్లులు కాదే శారదా, కంప్యూటర్లో వచ్చే సమస్యలు. దాన్ని బగ్స్ అంటారు. మీరు నోరు మూసుకోండి. ఏమే, కొత్త పెళ్లికూతురు చేతిలో దీపముండాలిగాని ఈ పలక ముక్కేంటి? అత్తయ్యా, ఇది పలక కాదు, ల్యాప్టాప్. నా కెరియర్ ముఖ్యం కదా. రవి కూడా అర్థం చేసుకుంటాడులేండి. అమ్మా, పర్లేదులే. లావణ్యకి పని ఒత్తిడి ఎక్కువ. నువ్వు వెళ్ళు లావణ్యా. చూసావా శారదా, కోడలు వచ్చిన మొదటి రోజే కొడుకు చేతిలోంచి జారిపోయాడు. ఇక నీ పెత్తనం చెల్లదులే. ఎందుకు చెల్లదు? నా ఇంట్లో నా రూల్స్. ఏమే లావణ్యా, ఆ డబ్బా పక్కన పెట్టి వంటింట్లోకి రా, పాలు కాచాలి. అత్తయ్యా, స్విగ్గీలో ఆర్డర్ పెడదామా? పాలు, స్వీట్స్ అన్నీ వాళ్లే తెస్తారు. ఓరి దేవుడా, పాలు కూడా ఆన్లైన్లో తెప్పించే కోడలు దొరికింది నాకు. నా కర్మ. శారద నెత్తికొట్టుకుంటుంది. లావణ్య నవ్వుతూ గడిలోకి వెళ్ళిపోతుంది. తెల్లారింది. కోడి కూసింది. శారద పేడ కళ్ళాపి చల్లుతోంది. లావణ్య వరండాలో కూర్చుని హెడ్ఫోన్స్ పెట్టుకుని గట్టిగా అరుస్తోంది. నో నో, ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్. ద కోడ్ ఇస్ రాంగ్. పుష్ ఇట్ టు గిట్హబ్ ఇమ్మీడియట్లీ. ఏమే, పొద్దున్నే ఎవర్ని తిడుతున్నావు? ఆ గిట్టల బాబు ఎవరు? మన ఊర్లో ఆ పేరుతో ఎవరూ లేరే? అది గిట్టలబాబు కాదే, గిట్హబ్. అంటే అదో సాఫ్ట్వేర్ గోడౌన్ లాంటిది. గోడౌనా? మనింట్లో గోడౌన్ పెట్టిందా? ఏమే లావణ్య, ముందు ఆ చెవులకున్న చక్రాలు తీసి నాతో మాట్లాడు. అత్తయ్యా, ఇది స్టాండప్ మీటింగ్. అందరూ లైన్లో ఉన్నారు. ఒక్క 5 నిమిషాలాగండి. నీ స్టాండప్ మీటింగ్ తర్వాత ముందిక్కడ కూర్చో. కాఫీ కలిపాను, తాగు. అత్తయ్యా, నాకు బ్లాక్ కాఫీ కావాలి. షుగర్ వద్దు, మిల్క్ వద్దు. చూశావా శారదా, పాలేలేని కాఫీ అంట. పట్నం సోకులు. రేపు అన్నం లేకుండా కూర వండమంటుందేమో. అదే జరిగితే దాన్ని రోట్లో వేసి రుబ్బుతాను. ఏమే లావణ్యా, వంటింట్లో సామాన్లు సర్దాలిరా. అత్తయ్యా, నేను ఇప్పుడే ఎక్సెల్ షీట్లో ఇన్వెంటరీ లిస్ట్ తయారు చేస్తాను. ఏమేమి కావాలో చెప్పండి. బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెడతాను. బిగ్ బాస్కెట్టా? అంటే పెద్ద గంప తీసుకుని సంతకు వెళ్తావా? హహహ, కాదత్తయ్యా, అదొక యాప్. ఫోన్లో నొక్కితే ఇంటికే వస్తాయి. నాకు ఆ యాప్పులు మ్యాపులో తెలియదు. సంతకు వెళ్లి సొరకాయ గోల్తో గిల్లి చూసి తేవాలి. అప్పుడే రుచి. అమ్మ లావణ్య చెప్పేది కూడా మంచిదే కదా. మనకు టైం ఆదా అవుతుంది. నీకేరా టైం ఆదా అయ్యేది? పొద్దున్నే లేచి ఆఫీస్కి పరిగెడతావు. ఇంట్లో ఉండేది నేను. నాకు టైం గడవడమే కష్టం. శారద ముఖం మార్చుకుని వెళ్ళుతుంది. లావణ్య రవివైపు చూసి కన్ను కొడుతుంది. మధ్యాహ్నం సమయం. శారద, పంకజం, కమల కూర్చుని ముచ్చట్లు పెడుతున్నారు. లావణ్య వీడియో కాల్ మాట్లాడుతోంది. ఏంటి శారదా, నీ కోడలెప్పుడూ ఎవరితోనో మాట్లాడుతూనే ఉంటుంది. అసలు వంటెప్పుడు చేస్తుంది? ఏం చేస్తుందో ఏమో. పొద్దున టిఫిన్ అడిగితే బ్రెడ్ మధ్యలో ఆమ్లెట్ పెట్టి ఇచ్చింది. అదేంటంటే శాండ్విచ్ అంట. మా వాడికి అది తిని కడుపులో మంట వచ్చింది. అయ్యో పాపం, మా కోడలైతే పొద్దున్నే ఇడ్లీ, వడ, దోశ అన్నీ వేస్తోంది.
హాయ్ టీమ్, ఈరోజు మనం స్ప్రింట్ ప్లానింగ్ చేసుకోవాలి. డెడ్లైన్ దగ్గర పడుతోంది. చూసారా, మళ్ళీ మొదలుపెట్టింది. స్ప్రింట్ అంట. పరుగు పందెమేమైనా ఉందా ఏంటి? ఏమోనే, చూస్తుంటే నీ కోడలు నిన్ను పరిగెత్తించేలా ఉంది. లావణ్య కాల్ ముగించి వాళ్ల దగ్గరకు వస్తుంది. అత్తయ్యా, మీ కోడల గురించి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా చెప్పండి. బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తాను. బ్యాక్లాగ్సా? అంటే వెనక ఉన్న చెత్త? అవును, పెరట్లో చాలా చెత్త ఉంది. వెళ్ళి ఊడ్చు. అత్తయ్యా, అది కాదు, పెండింగ్ పనులు. సరే, ఈరోజు సాయంత్రం మీ అందరికీ నేను స్పెషల్ వంట చేసి పెడతాను. నిజమా? ఏం చేస్తావమ్మాయ్? పిజ్జానా, బర్గరా? కాదు పిన్నిగారు, అస్సలు సిసలైన పల్లెటూరి వంట. రాగి సంకటి, నాటుకోడి పులుసు. నువ్వా? రాగి సంకటి చేస్తావా? యూట్యూబ్లో చూసి చేస్తావా ఏంటి? యూట్యూబ్ గురువుగారు ఉండగా భయం దేనికి? మీరు వెయిట్ చేయండి, సాయంత్రం సర్ప్రైజ్. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. లావణ్య ఛాలెంజ్ చేసి వంటింట్లోకి వెళ్తుంది. సాయంత్రం అయ్యింది. వంటింట్లో నుంచి కమ్మని వాసన వస్తోంది. శారద ముక్కు ఎగబీల్చుతోంది. ఏమండి, వాసన అద్దిరిపోతుంది కదా! మన కోడలు నిజంగానే వంట చేసిందా, లేక హోటల్ నుంచి తెప్పించిందా? నువ్వు మరీ అనుమానం ప్రాణివి శారదా. ఆ అమ్మాయి కష్టపడి చేస్తోంది కదా. అమ్మ లావణ్య చాలా బాగా వండుతుంది. నువ్వు చూడు. అత్తయ్య, మావయ్య, భోజనానికి రండి. రెడీ. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. లావణ్య వడ్డించి పక్కనే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంది. మళ్ళీ మొదలెట్టావా? అన్నం తినేటప్పుడు కూడా ఆ పలక ముక్క ఎందుకు? అత్తయ్యా, ఇది నా కుకింగ్ వ్లాగ్ లైవ్. నా ఫాలోవర్స్ అందరూ చూస్తున్నారు. మీరు తిని ఎలా ఉందో చెప్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఏంటి, నేను తినేది ఊరంతా చూస్తుందా? అయ్యో బాబోయ్, నేను తినను. నువ్వూరుకో శారదా. ఈ కాలం పిల్లలంతే, ఆన్లైన్లో బతుకుతారు. శారదా, తిని చూడు. వాసన బాగుంది. నేను కూడా లైవ్లో కనిపిస్తానా లావణ్య? తప్పకుండా ఆంటీ, మీరు హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నేను పంకజం, శారద పక్కింటిని. నీ సిగ్గు తగలయ్యా, ముందు తిను. శారద ఒక ముద్ద తింటుంది. కళ్ళు పెద్దవి అవుతాయి. ఓసి, నీ దుంపతెగ, ఇంత బాగా వండేవేంటి? మా అమ్మ వండినట్లే ఉంది. మా అమ్మ వండినట్లే ఉంది. థాంక్యూ అత్తయ్య, మీ ప్రశంస నాకు ఆస్కార్ అవార్డు కంటే ఎక్కువ. చూసావా అమ్మా, లావణ్య మల్టీ టాలెంటెడ్. శారద మొహంలో చిన్న చిరునవ్వు. లావణ్య విజయం సాధించినట్లు నవ్వుతుంది. కొద్ది రోజుల తర్వాత శారద కూరగాయలు తరుగుతుండగా పక్కింటి సూర్యం పరిగెత్తుకుంటూ వస్తాడు. శారదక్కా, పెద్ద ప్రమాదం జరిగింది. మన రామయ్యగారికి గుండెపోటు వచ్చినట్టుంది. కింద పడిపోయాడు. అయ్యో, ఏమండి, విన్నారా? రామయ్యగారికి సీరియస్ అంటా. ఇప్పుడు ఏం చేద్దాం? అంబులెన్స్ రావాలంటే పట్నం నుంచి రావాలి. గంట పడుతుంది. మావయ్య, కంగారు పడకండి, నా దగ్గర డ్రోన్ ఉంది. డ్రోనా? అదేంటి, దోమలమందా? కాదత్తయ్యా, ఎగిరే కెమెరా లాంటిది. కాని ఇది మెడికల్ డ్రోన్. నేను ఇప్పుడే టౌన్లో ఉన్న మా ఫ్రెండ్ డాక్టర్కి కనెక్ట్ చేస్తాను. డ్రోన్ ద్వారా ఫస్ట్ ఎయిడ్ కిట్ పంపిస్తారు. అమ్మాయి సినిమాల్లో చూపించినట్టు గాలిలో వస్తుందా? అవునంకుల్. రవి, నువ్వు వెళ్ళి రామయ్య గారి దగ్గర ఫోన్ ఆన్ చేసి పట్టుకో. నేనిక్కడి నుంచి డాక్టర్తో మాట్లాడతాను. లావణ్య చకచకా ల్యాప్టాప్ ఆపరేట్ చేస్తోంది. రవి ఫోన్ పట్టుకుని వెళ్తాడు. వీడియో కాల్లో డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. రవి, ఆయన పల్స్ చెక్ చేయి. ఓకే, డ్రోన్ వస్తోంది. అందులో ఇంజెక్షన్ ఉంటుంది. సూర్యం గారు, మీరు అది ఇవ్వగలరా? నాకు భయం బాబూ. భయపడకండి అంకల్,
డాక్టర్ గారు చెప్తారు కదా, అత్తయ్యా మీరు వెళ్ళి ధైర్యం చెప్పండి. పదండిరా, నా కోడలు ఏదో మాయాజాలం చేస్తోంది. కొద్దిసేపట్లో ఆకాశంలోంచి డ్రోన్ వస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. సూర్యం ఇంజెక్షన్ ఇస్తాడు. రామయ్య కళ్ళు తెరుస్తాడు. నేను బతికే ఉన్నానా? బతికే ఉన్నావు రామయ్యా, మా కోడలు పుణ్యమా అని. శారదా, నీ కోడలు సామాన్యురాలు కాదు, దేవతలా వచ్చింది. అవును పంకజం, నేను ఇన్నాళ్లు ఏదో అనుకున్నాను. కాని చదువుకున్న కోడలుంటే ఇల్లే కాదు, ఊరు కూడా బాగుపడుతుంది. అత్తయ్యా, టెక్నాలజీ మంచికోసమే, మనం వాడే విధానంలో ఉంటుంది. ఆ రోజు రాత్రి శారద, లావణ్య వరండాలో కూర్చుని ఉంటారు. శారద చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. లావణ్య, ఇందులో యూట్యూబ్ ఎలా వస్తుంది? నాకు ఆ వంటల వీడియోలు చూడాలనుంది. ఇవ్వండి అత్తయ్యా, నేర్పిస్తాను. ఇదిగో ఇక్కడ నొక్కాలి. మైక్లో మాట్లాడితే చాలు, అదే వస్తుంది. అవునా? ఓ గూగలమ్మా, ఆంధ్ర వంటలు చూపించు. ఫోన్లో వీడియోలు రాగానే శారద సంబరపడిపోతుంది. భలే ఉందే, ఇక నుంచి నేను కూడా హైఫై అత్తగారిని. పంకజంకి రేపు చూపిస్తాను. అత్తయ్యా, మీకు ఇంకో విషయం చెప్పాలి. మీకోసం ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాను. ఇన్స్టాగ్రామా? అదేంటి, మన ఊరు పేరా? కాదత్తయ్యా, అందులో మీరు మీ సామెతలు, పాతకాలపు చిట్కాలు చెప్తే చాలు, చాలామంది లైక్ చేస్తారు. నా సామెతలు వింటారా? అయితే విను. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. వద్దు అత్తయ్యా, టెక్నాలజీ తెలిసిన కోడలు, అప్డేట్ అయిన అత్తగారు ఇద్దరూ సూపర్ స్టార్స్ అని పెడదాం. అబ్బా, మొత్తానికి ఇద్దరూ ఒక్కటైపోయారు. నా పని గోవిందా. నీ పని ఎప్పుడో గోవిందా రవి. ఇప్పుడు నా పరిస్థితేంటి? ఇద్దరూ కలిసి నన్ను ఆడుకుంటారు. ఏమండి, రేపు మనం కూడా ఒక రీల్ చేద్దాం. మీరు డాన్స్ వేయాలి. నేనా? డాన్సా? నాకు నడుము నొప్పి శారదా. మావయ్య, ఫిల్టర్స్ వాడితే యంగ్గా కనిపిస్తారులేండి. అందరూ గట్టిగా నవ్వుతారు. ఫ్యామిలీ సెల్ఫీ తీసుకుంటారు. ఊరిలో పంచాయతీ మీటింగ్. రామయ్య గారు కోలుకుని వచ్చారు. అందరూ లావణ్య వైపు గౌరవంగా చూస్తున్నారు. ఈ అమ్మాయి లావణ్య మన ఊరి కోడలు కాదు, మన ఊరి కూతురు. ఆ రోజు ఆ అమ్మాయి సమయస్ఫూర్తి లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. శారదగారు, మా అమ్మాయి మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తోందా? అవును వదినగారు, పట్నం అలవాట్లు కదా, సర్దుకుపోతోందా? ఏమన్నారు అన్నయ్యగారు? ఇబ్బందా? నా కోడలు బంగారం. తను పట్నం అలవాట్లు మాకు నేర్పించి మా పల్లెటూరి ప్రేమను తను నేర్చుకుంది. ఇప్పుడు తను వైఫై కోడలు కాదు, మా ఇంటి వెలుగుదీపం. అవును జానకమ్మా, నీ కూతురు వచ్చిన తర్వాత మా ఊళ్ళో ఇంటర్నెట్ స్పీడ్ పెరిగినట్టుంది. అందరూ చురుగ్గా ఉంటున్నారు. లావణ్యగారు మాకు ఆన్లైన్లో ఎరువులు ఎలా తక్కువ ధరకు కొనాలో నేర్పించారు. ఈసారి పంట ఖర్చు తగ్గింది. ఇదంతా అత్తయ్య సపోర్ట్ వల్లే సాధ్యమైంది. ఆవిడ నన్ను అర్థం చేసుకోకపోతే నేను ఏం చెయ్యలేకపోయేదాన్ని. అమ్మా, మరి నాకు క్రెడిట్ లేగా? నీకా? నువ్వు మధ్యలో పోస్ట్ మ్యాన్ లాగా అటుమాటలు ఇటు మోసావు, అంతే. క్రెడిట్ అంతా నా కోడలిదే. మరి నా డాన్స్ రీల్ వైరల్ అయ్యింది కదా, దానికి క్రెడిట్ ఎవరిది? అది మావయ్యగారి టాలెంట్. అందరూ చప్పట్లు కొడతారు. లావణ్య ల్యాప్టాప్లో పనిచేసుకుంటుంది. శారద పక్కనే కూర్చుని ట్యాబ్లో గేమ్ ఆడుతోంది. ఏమే లావణ్య, ఈ క్యాండీ క్రష్లో ఆ కప్పని ఎలా దాటించాలి? అత్తయ్య, అది కప్ప కాదు, చాక్లెట్ బాంబ్. రెండూ కలిపితే పేలుతుంది. అవునా? పేల్చేద్దామైతే.
పంకజం చూశావా నా స్కోర్? శారదా, నీకు సాటి ఎవ్వరూ లేరులే. కోడలు సాఫ్ట్వేర్ అయితే అత్తగారు హార్డ్వేర్ అయ్యింది. మరి నేను? నువ్వు మిడిల్వేర్రా, ఎటూ కాకుండా మధ్యలో నలుగుతుంటావు. ఇంటిల్లిపాది నవ్వులతో కథ సుఖాంతం.